శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026 ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా మేషరాశి వారికి మరి ఈ నెల ప్రారంభంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థాన సంచారం. ఇది ఇంచుమించుగా ఆగస్టు నెలంతా కూడా కుజుడు 3వ స్థాన సంచారం అన్నది జాతకుడికి చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది, కొన్ని కొత్త ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క మిత్రవర్గాన్ని కానీ బంధువులను కానీ కలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. అంటే 3లో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల కొన్ని రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగాన్ని ఆశించేవారు కొత్తగా చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే కోర్టు సమస్యలు ఉన్న ఆర్థిక లావాదేవీలు ఉన్న అవి మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మరి కుజుడు 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ కొన్ని విదేశ ప్రయత్నాలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లల యొక్క అభివృద్ధి, అంటే మీరు చిన్నవారంటే మీ తండ్రి గారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పాపగ్రహాలైనటువంటి ఈ కుజుడు లాంటి గ్రహాలు 3వ స్థానంలో ఉన్నప్పుడు ఈ ఎస్పెషల్లీ మేషరాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక చతుర్థ స్థానంలో ఇంచుమించుగా మనకి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు వరకు రవి గురుల సంచారం. అంటే ఈ రాశి వారికి రవి కోణాధిపతిగా కేంద్రస్థాన సంచారం వల్ల ఒక ధనయోగం అలాగే ఒక రాజయోగం లాంటిది ఏర్పడడం వల్ల, అలాగే భాగ్యాధిపతి గురువుతో కలిసి ఉండడం, అంటే 2 కోణాధిపతుల కలయిక కేంద్ర స్థానంలో జాతకుడికి చతుర్థ భావ ఫలితాలు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా మీరు ఏదైనా ఈ సమయంలో ఒక స్థిరాస్తి కొనాలన్నా, ఏదైనా సొంత గృహం నుంచి వేరే గృహంలోకి అంటే అద్దెంట్లోకి మారాలనుకున్నా, లేదంటే ఇల్లు మారాలనుకున్నా ఇది చాలా వరకు మీకు అనుకూలిస్తుంది. అంటే విద్యార్థులు కానీ ఎవరైనా సరే మరి ఉన్న ప్రాంతం నుంచి ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి అది ఇష్టపూర్వకంగా అభివృద్ధికరంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా చతుర్థ భావంలోకి ఈ వ్యయాధిపతి వచ్చినా అష్టమాధిపతి వచ్చినా కూడా ప్లేస్ ఆఫ్ చేంజ్ జరుగుతూ ఉంటుంది. అవి పాపగ్రహాలైనప్పుడు జాతకుడు బలవంతంగా ఉన్న స్థానాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. అవి శుభగ్రహాలైనప్పుడు ఇష్టపూర్వకంగా మారడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఇది విద్యార్థులకి ప్లేస్ ఆఫ్ చేంజ్ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పెద్దవారికి కూడా చాలా ప్రశాంతమైనటువంటి ప్లేస్లోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ ప్రస్తుతం ఈ గురు మౌఢ్యం జరుగుతూ ఉంది. ఆగస్టు 11వ తారీఖు వరకు, అంటే రవి అలాగే గురువు కలియడం వల్ల గురుమౌఢ్యం ఏర్పడుతూ ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో శుభకార్యాలు అవి జరగవు. అయితే ధనకారకుడైనటువంటి గురువు రవితో కంబస్ట్ అవ్వటం వల్ల ఆర్థిక విషయాల్లో కొంత రొటేషను తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ అలాగే ప్రధానంగా మరి ఈ పంచమ స్థానంలో ఈ కేతుగ్రహ సంచారం జాతకుడికి ఏంటంటే వృత్తి మారాలనే ఆలోచన ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అయితే ఎంత ప్రయత్నం చేసినా అది మారడానికి పెద్ద అవకాశం ఉండదు. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఈ పంచమ స్థానంలో కేతు ఉండడం వలన మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. సో అందువల్ల ఉద్యోగం మారాలనే మీ అభిప్రాయం కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే కొన్ని తప్పని పరిస్థితుల్లో కొంత ధనాన్ని ఎవరికన్నా రుణంగా ఇవ్వడం కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఇంచుమించు అవి తిరిగి రాని పద్ధతిలోనే ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసినా, ఏదైనా ఎవరికైనా అప్పు ఇచ్చినా అది 1-2 సార్లు ఆలోచించి చేయడం మంచిది. సాధ్యమైనంత వరకు ఇవ్వకపోవడమే ఒక మంచి ఆలోచన. అంటే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహాల్లో ప్రధాన మార్పు ఏంటంటే మరి మీకు కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఏలినాటి శనిలో ఈ 12వ స్థానంలో శని భగవానుడి సంచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం శని భగవానుడు వక్రగమనం పొందడం జరిగింది. సో ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు కొంతవరకు ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి కొంత రిలీఫ్ లాంటిది రావడం జరుగుతుంటుంది. అంటే 12వ స్థానంలో శని భగవానుడు ఉంటూనే
ఈ వక్రగమనం వల్ల ఏంటంటే 11వ స్థాన ఫలితాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ 11వ స్థాన ఫలితం అంటే మీరు గతంలో ఏదన్నా ప్రయత్నం చేసి ఉన్నారు, ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసాం, లేదంటే గవర్నమెంట్ లోన్ కోసం ప్రయత్నం చేసాం, లేదంటే మనం ఏదైనా రావాల్సిన ఆస్తి కోసం వేరే హక్కుల కోసం మీరు పోరాడి కొంతకాలం తర్వాత ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మళ్ళా తిరిగి ప్రయత్నం చేయడం వల్ల అది ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. అది కాలేజీలో సీట్ అవ్వచ్చు, లేదంటే విదేశానికి కావాల్సినటువంటి వీసా లాంటిది కావచ్చు. ఏదైనా మీ ప్రయత్నం ఇంకొకసారి ఈ శని వక్రించే సమయంలో ప్రయత్నం చేయడం మంచిది. అలాగే ఏంటంటే ఎక్కువ శని వృత్తికారకుడు కాబట్టి మీ జాతకంలో శని ఎంత బలంగా ఉంటే మీ వృత్తి అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది. అటువంటి శని భగవానుడు వక్రించి అవడం వల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు, అంటే ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే మీ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఇంకొక ప్రధానంగా ఏంటంటే ప్రస్తుతం ఈ మేషరాశి వారికి ధన సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో బలహీనపడి ఉండడం జరిగింది. యాక్చువల్గా ఈ కారణం వల్ల అంటే మీ కుటుంబంలో స్త్రీల కంటే మీ యొక్క భార్యకో కుమార్తెకో ఎవరో ఒకరికి ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో వారికి కొత్తగా ఏదో వేరే ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగం రావడం కానీ ఇలాంటి ఏదైనా కొంత డెవలప్మెంట్ వారి జాతకంలో కనబడుతుంది. ఎందుకంటే ఈ ధనాధిపతిగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉండి శని యొక్క దృష్టి పడుతుంది. అందువల్ల అంటే మీ భార్య కన్నా ఉద్యోగం రావచ్చు, మీ కుటుంబంలో స్త్రీల కన్నా ఉద్యోగం రావచ్చు. అయితే ఆ కారణం వల్ల మీకు భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడం కానీ, కొన్ని సందర్భాల్లో భార్యకి అనారోగ్య కారణాల వల్ల, అదే స్త్రీ అయితే మగవారికి భర్తకి అనారోగ్య కారణాల వల్ల కొంత దాంపత్య జీవితానికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి ప్రధాన గ్రహాలు చాలా బలంగా ఉండడం, కుజుడు ఈ నెలంతా కూడా 3వ స్థానం సంచారం వల్ల మీరు ఏ ప్రయత్నాన్నైనా ఏ పనినైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని కంప్లీట్గా సాల్వ్ చేసుకొని అంతిమ విజయం లభించే అవకాశం ఉంటుంది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడో కలిసినప్పుడో వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం,
ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా, మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.